सर्वजीवसुपोषिणी पावनीं देवतामूर्तिं वन्दे भारतमातरम्। పరమపవిత్రమైన భరతమాత జీవి చరణాలకు ప్రణమిల్లి వేదిక మీద ఉపస్థితులైన గుంటూరు జిల్లా అధ్యక్షులు మాన్యులు డాక్టర్ నిరంజనరావు గారికి ప్రణమిల్లు, ధర్మప్రసార రథాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన ప్రాంత ధర్మప్రసార ప్రముఖులు శ్రీ సూర్యనారాయణ గారికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో ఉన్న కార్యకర్త బంధువులందరికీ కూడా నమోవార్తలు తెలియజేస్తూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సాయంకాలమైన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక జాతి గర్వపడవలసినటువంటి రోజులు, సర్వతంత్ర స్వతంత్రమైన రోజులు. కాబట్టి భారతదేశము 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన తన పాలనా ప్రజాలను ప్రారంభించి తన రాజ్యాంగాన్ని తాను అమలులోకి తెచ్చుకుని తన సైన్యాన్ని తన ముందుకు నడిపేటటువంటి సర్వసత్తాక దేశమైనటువంటి రోజు ఈరోజు. ఇది మనందరికీ ఆనందదాయకం అవునా కాదా? నాకు 50% ఆనందదాయకం, మిగతా 50% అసంతృప్తిదాయకం నాకు ఈరోజు ఆగస్టు 15. ఇది ఇప్పుడు ఎవరైనా ప్రెస్ వాళ్ళు ఉంటే బ్రేకింగ్ న్యూస్ వేస్తారు. ఎందుకని రిపబ్లిక్ డే పూర్తిగా సంతృప్తి లేదన్న విశ్వ పరిషత్ నేత అని. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, 800 సంవత్సరాలు బానిసత్వం అనుభవించిన జాతి స్వతంత్రాన్ని సంపాదించుకుని మళ్ళీ స్వతంత్రాన్ని కోల్పోవాలి. మళ్ళీ స్వతంత్రం సంపాదించుకుని 200 సంవత్సరాలు అయ్యి మళ్ళీ స్వతంత్రాన్ని తెచ్చుకుని ఆ స్వతంత్రాన్ని తెచ్చుకున్నటువంటి మూలాలు ఉన్నటువంటి ఈ జాతి మూలవాసులైనటువంటి హిందువులు ఇవాళ మళ్ళీ మేము స్వతంత్రులమైనా అని ఆలోచించే పరిస్థితుల్లో ఈ దేశంలో విదేశీ విధర్మీయ మూకలు చెలరేగుతూ ఈ ధర్మాన్ని దేశాన్ని బలహీనపరిచి అతలాకుతలం చేయాలని చేస్తున్న ప్రయత్నానికి అసంతృప్తిగా ఉన్నాం. అప్పుడు ఈ దేశము నిరంతరము పోరాటం సాగించింది. ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం అలుపెరుగని పోరాటం చేసింది. రోమన్ దేశము, రోమన్ రాజ్యము మీరు పేరు వినుంటారు. అక్కడి నుంచి మన సోనియా గాంధీ గారు కూడా వచ్చారు. ఆ రోమ నగరము నాశనం అయిపోయింది, ఇంకా జాతి లేకుండా పోయింది. అలాగే గ్రీకు రాజ్యం పేరు వినుంటారు. ఇప్పుడు అక్కడ గ్రీకు జాతి లేదట, చరిత్ర లేదట. అలెగ్జాండర్ పేరు విన్నారా మీరు? ఎవరైనా? ప్రపంచ చక్రవర్తి. ఇవాళ ఆయన చక్రం లేదు, వర్తి లేదు, ఆయన రాజ్యము లేదు, అలెగ్జాండర్ వారసము లేదు. అంతా 20, 30, 40, 50 సంవత్సరాల బానిసత్వాన్ని తుడిచిపెట్టుకుపోయాయి. కానీ 800 సంవత్సరాలు మొఘలాయులు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళని, క్రైస్తవ తెల్లవాళ్ళు 1000 సంవత్సరాలు మనం పరిపాలించిన ఈ వేళకి మన వారసులుగా మనం మన పూర్వజులకి, మన పరంపరకి విధేయులమై అనుసరిస్తున్న వాళ్ళగా ఉన్నాం. మన రాముడు ఆనాడు ఈనాడు ఈ జాతికి ప్రేరణదాతే. మన కృష్ణుడు ఆనాడు ఈనాడు ఈ జాతికి జగద్గురువే. మన ఆదిశంకరాచార్య వారు ఆనాడు ఈనాడు కూడా పరమోత్కృష్టమైనటువంటి గురుస్థానంలో ఉన్నవారే. మన వ్యాసవ్యాసుల వారు మనకి జాతికి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురుమూర్తి అయినా, జ్ఞానమూర్తి అయినా. కాబట్టి వారసత్వాన్ని ఏ రోజు, పరంపరని ఏ రోజు పోగొట్టుకోనటువంటి ఏకైక జాతి ప్రపంచంలో భారత జాతి, హిందూ జాతి మాత్రమే. అందువల్లే ఇవాళ ప్రపంచంలో ఉన్న విధర్మీయులు ఏమైనా ఇక్కడ మేము గెలవాలి, ఈ గడ్డని మా అడ్డా చేసుకోవాలి, కాబట్టి ఈ భూమి మా చెప్పుజాతల్లోకి తెచ్చుకోవాలి అని పరోక్ష సైన్యాన్ని పంపిస్తున్నారు. కొంతమంది తెల్ల టోపీ పెట్టుకొస్తే, కొంతమంది తెల్ల బట్టలు వేసుకుని వస్తున్నారు ఈ దేశంలో అతలాకుతలం చేసే చర్యలు ప్రారంభించడం కోసం. కాబట్టి 1000 సంవత్సరాలు అలసి స్వలసిన హిందూ జాతి ఇది చేయడానికి చేతనావస్థ నుంచి నిద్రావస్థలో పెడుతుంది. ఈ పరిస్థితిని అదుపు చేసుకోవడం కోసం
కాబట్టి నిద్రావస్థలో ఉన్న హిందూ సమాజాన్ని మేల్కొల్పి ప్రేరణించి చైతన్యం చేసి ముందుకు నడిపించి ఈ దేశాన్ని, ధర్మాన్ని, ఈ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుకుని నిలబెట్టుకుని రక్షించుకోవడం కోసం మన ప్రయత్నం విశ్వ హిందూ పరిషత్ ద్వారా చేస్తున్నాం, ధర్మ ప్రసారాయణ ద్వారా చేస్తున్నాం. నా పరిచయంలో ఒక విషయాన్ని మర్చిపోయి మీకు నేను చెప్తున్నాను. విశ్వ హిందూ పరిషత్తులో ప్రాంత స్థాయిలో తొలి బాధ్యత నాకు ధర్మ ప్రసార బాధ్యత. నేను ఖండ కార్యదర్శిగా, ప్రకటన కార్యదర్శిగా, జిల్లా సహకార్యదర్శిగా ప్రాంత స్థాయిలో నన్ను తీసుకున్నప్పుడు నన్ను తొలి బాధ్యత ఇచ్చింది ప్రాంత ధర్మ ప్రసార సహప్రముఖ. కాబట్టి నేను కూడా మీ గోత్రీకుణ్ణి, కాబట్టి కొన్ని మనసుకు మాట్లాడుకున్నాం, సరేనా? నన్ను మీరు చెప్పమన్నది ఏంటి అని చెప్పంటే పుణ్యభూమి భారత్ అన్నారు. దీంట్లో నేను ఏకీభవిస్తున్నారా లేదా తర్వాత చెప్తారా, మీరు ఏకీభవిస్తున్నారా? ఈ భూమి పుణ్యమైంది అని చెప్పమంటున్నారు నన్ను. ఇది పుణ్యభూమి భారత్ అన్నారు. ఏకీభవిస్తున్నారా? ముగ్గురు ఏకీభవించారు. 5, 6, 8 మంది, 14, 23, 40, 56 మంది. నేను ఏకీభవించట్లేదు అన్నవాడు ఎవరు చేయొద్దండి, ఇది పుణ్యభూమి కాదు. అంటే అయితే మగవాళ్ళు లేదా ఆడవాళ్ళు రెండు కాకపోతే ఏమన్నా చెప్పండి. ఏకీభవిస్తున్నాను అన్నప్పుడు చేయట్లేదు, ఏకీభవించట్లేదు అన్నప్పుడు చేయట్లేదు, ఏదో ఒకటి చేయాలి కదా. ఏకీభవిస్తుంటే చేతులెత్తండి. ఎత్తని వాడు ఏకీభవించట్టే. ఇది పుణ్యభూమిని అంగీకరించిన వాడు చేయెత్తకండి. ఇది పుణ్యభూమిని అంగీకరిస్తే చేయెత్తండి. ఒక్కళ్ళు ఎత్తలేదు. మీకు అనుమానం ఉన్నది కొద్దిగా, మీరే ఎత్తలేదు. పెద్దవారు అంగీకరిస్తున్నారా మీరు? సరే, ఇది ఎలా పుణ్యభూమి అయింది ఇదే ఆలోచిద్దాం. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో జాతులు ఉన్నాయి, ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. కానీ భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా దేవుని యొక్క దూత పుట్టాడు, దేవుని యొక్క ప్రవక్త పుట్టాడు. సాక్షాత్తు దేవుడు అవతరించిన పుణ్యభూమి ఏదైనా ఉంది అంటే అది భారతదేశం మాత్రమే. ఒక రాముడు అయోధ్యలో అవతరించిన, కృష్ణుడు మధురలో అవతరించిన, కాశీ విశ్వేశ్వరుడు కొలువై ఉన్న, శబరిమలలో అయ్యప్ప స్వామి ఉన్న, తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉన్న, కనకదుర్గమ్మ విజయవాడలో ఉన్న సాక్షాత్తు దేవతలు అవతరించిన భూమి ఇది. దేవతలే పుడితే ఇది దైవ భూమి అవుతుందా కదా? దైవం పుట్టిన భూమి పుణ్యభూమి అవుతుందా కదా? ఇది మనమనడం కాదు, మన వేదాలే చెప్పే. గాయంతి దేవాహకరగీత కానీ ధన్యాస్పదే భారత భూమి భాగే స్వర్గాప వర్గాస్పద హేతుభూతే భవంతు భూయ పురుషస్వరత్వ. భగవంతుడు కూడా పదే పదే కోరుకుంటాడంటే ఈ పుణ్యభూమిలో నేను అవతరించాలి. ప్రపంచంలో భారత భూమి కూడా ప్రయాణం చేసినప్పుడు మాత్రమే మనం మోక్షాన్ని పొందగలము. అందువల్ల ఈ భూమి పుణ్యభూమి. అందువల్లే భగవంతునికి కోరిక తీరక అవతారాలన్నీ ఒకసారి కాదు, విష్ణుమూర్తిని 10 అవతారాలు ఎత్తుతారని చెప్పాడు. ఇప్పుడు ఎన్ని అవతారాలు ఎత్తాడు? నేను కొన్ని లెక్కలు మీకు కరెక్ట్గా చెప్పండి. 9. 10లో 9 తీస్తే 2 4. 10లో 9 తీస్తే ఎంత? ఆ ఒక్క అవతారము ఏ అవతారము? అది కూడా ఎక్కడ అమెరికాలో పుడతానన్నాడా, రష్యాలో పుడతానన్నాడా? కాబట్టి భగవంతుడు తన అవతరించాలన్న ప్రతిసారి ఈ భూమిని ఎంచుకోవడం కారణం ఏంటి అని చెప్పంటే ఇది త్వం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. భగవంతుడు స్వయంగా నిర్మించుకున్న భూమి కాబట్టి ఇది హిందుస్థానంగా వర్ధిల్లుతున్నది. కాబట్టి ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా హిందువులే. ఆ సేత హిమాచల పర్యంతం యస్య భారత భూమిక మాతృభూ పితృభూశ్చైవ సదైరతి హిందీ స్మృత. ఎవరైతే హిమాలయ పర్వతాల నుంచి కన్యాకుమారి వరకు విస్తరించుకుని ఈ సువిశాల భారతదేశాన్ని నా మాతృభూమి, నా పితృభూమి, నా దైవభూమిని ఆరాధిస్తారో వాళ్ళంతా కూడా హిందువులే. ఇప్పుడు చెప్పండి, ఇది మతానికి కులానికి సంబంధించిన అంశమా? ఈ భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి ఇది నా భూమి, ఇది నా వజ్జ, ఇది నా బొజ్జ, ఇది నా గౌరవం, ఇది నా ప్రతిమ, ఇది నా గరిమ, ఇది దైవ భూమి, ఇది ముని భూమి, ఇది తపో భూమి, ఇది వేద భూమి, ఇది రత్నగర్భ అని ఎవరైతే భావిస్తున్నారో భారతదేశంలో వాళ్ళందరూ హిందువులే. వాళ్ళ ఆరాధనగా ఏదైనా కావనివ్వచ్చు, ఏదైనా కొలుచుకోవచ్చు.
ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళంతా హిందువులుగా భావిస్తామని, ఎందుకంటే ఇది జాతీయత. కాబట్టి నేను ఒక్కసారి మతం మారిపోతే ఈ దేశంతో నాకు సంబంధం లేదు, నువ్వు టికెట్ కొని నేను మక్కా వెళ్తానంటేనే మనం తప్పుపడుతున్నాం. ఒక్కసారి మతం మారిన తర్వాత నాకు ఈ దేశంతో సంబంధం లేదు, నువ్వు టికెట్ కొని నేను జెరూసలం వెళ్తామంటేనే మనం తప్పుపడుతున్నాం. ఇక్కడున్న హిందువు ఏది పవిత్రము? కాశీ పవిత్రమైతే శ్రీశైలం పవిత్రం కాదా? శ్రీశైలం పవిత్రమైతే తిరుపతి పవిత్రం కాదా? కంకర కంకరమే శంకర శంకరమే. ప్రతి రాయిలో, రప్పలో, చెట్టులో, పుట్టలో, ఆకాశంలో, అగ్నిలో, మనిషిలో, కీటకంలో, జంతువులో అన్నిటా కూడా భగవంతుడు చూసేటువంటి తత్వం, ఈశ్వర సర్వభూతాన్ని కొలుచుకునే ప్రాణులు ఉన్నటువంటి దేశము ఈ దేశం. కాబట్టి ఈ దేశం ఇంత పవిత్రమైంది. ప్రపంచంలో ఏ దేశంతో ఏనాడు యుద్ధం చేయని దేశం ఏదైనా ఉన్నది భారతదేశం మాత్రం. ప్రపంచంలో 3 శక్తుల వల్ల జనహరణ జరుగుతూ వచ్చింది లక్షల వేల సంవత్సరాల నుంచి. ఆ 3 శక్తులు ఏమిటంటే, 1 మహమ్మదీయం, 2 క్రైస్తవం, 3 కమ్యూనిజం. ఈ 3 శక్తుల వల్లే వేల మంది, లక్షల మంది చనిపోయి రక్తం ఏరులై ప్రవహించింది. కానీ భారతదేశంలోని హిందూ ధర్మం ఏనాడు కూడా యుద్ధం చేయవలసి వస్తే చేస్తాం. ఎప్పుడు చేస్తాం? దేనికోసం చేస్తాం యుద్ధం? దేనికోసం చేస్తాం? మీరు యుద్ధమే చేస్తున్నారు. ధర్మం కోసం మీరు యుద్ధం చేస్తున్నారు. పునరాగమనం అనే యుద్ధం చేస్తున్నారు, అంతే కదా? కాబట్టి ధర్మం కోసం మాత్రమే భారతదేశం యుద్ధం చేసింది. అధర్మాన్ని అణిచివేయడం కోసం మాత్రమే యుద్ధం చేసింది భారతదేశం. నేను ఈ యుద్ధం చేయను, నా కాంక్షే కృష్ణ రాజ్యం సుఖాన్ని పిన్నో రాజ్యమైన గోవింద పింభోగే దేవితైన వారి యుద్ధం వద్దు, ఈ రెక్కకూడొద్దు, నాకు ఈ మా తాత చనిపోవడము, మా మేనమావ చనిపోవడము, మా గురువు చనిపోవడము, నా అన్నగారు తమ్ముళ్ళు చనిపోవడము, ఈ యుద్ధం నేను చేయను కృష్ణుడికి. నేను అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్పాడు? నువ్వు ఖచ్చితంగా యుద్ధం చేయవలసిందే. నువ్వు ఎవరితో యుద్ధం చేస్తున్నావు? అధర్మంతో చేస్తున్నావు. కౌరవులతో చేయట్లేదు. నీకు అవతలేపున్నది అధర్మం, యువతలేపున్నది ధర్మం. నువ్వు ధర్మానికి ప్రతినిధివి. ఇంకా అధర్మే యుద్ధం చేయలేదు. పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఊళ్ళో గొడవ జరుగుతుంటే ఆ ముందు గొడవ చేసి రాళ్ళు విసురుతున్నాడు మా కులవాడే కాబట్టి యాభై కుదరదు. వాడు నీ కులవాడు కావచ్చు, నీ మతం వాడు కావచ్చు, నీ పార్టీ వాడు కావచ్చు, నీ అభిమాని కావచ్చు, నీ బంధువు కావచ్చు. వాడు చట్టాలు వ్యతిరేకంగా వెళ్తే అధర్మంగా వెళ్తున్నట్టే. వెంటనే పోలీసు ఏం చేస్తాడు? ధర్మాన్ని దక్షిణంలో ఒక వాతావరణం మీద పెట్టేస్తాడు, అంతే కదా? కాబట్టి ఇక్కడ ధర్మాని కోసం మాత్రమే యుద్ధం చేస్తాము. ధర్మాన్ని కట్టి వస్తే ఎవరితోనే యుద్ధం చేస్తాం. ఈ తత్వం ఈ పుణ్యభూమిలో మనకి పెట్టలేదు. అసలు పుణ్యభూమి ఎందుకు అయింది ఇది అంటే, ఒక్కొక్క అంశాన్ని పరిశీలన చేసి చూద్దాం. వాళ్ళు విధి లేకుండా అయిపోయింది మళ్ళీ. కాబట్టి నేను కొంచెం వరుస క్రమంలో వెళ్తున్నప్పుడు మీరు కొంచెం సహకరించాను. ఎందుకు పుణ్యభూమి అయింది? ప్రపంచాన్ని చూడండి ఒకసారి. ప్రపంచంలో ఏ దేశానికైనా వెళితే ఆ దేశంలో 6 నెలల పాటు ఎండిపోయే నదులు ఉంటాయి, అంతేనా? 6 నెలలు గడ్డగట్టే నదులు ఉంటాయి. 3 నెలలు మాత్రమే ప్రవహించే నదులు ఉంటాయి, మిగతా నీరే ఉండదు. కానీ భారతదేశంలో నదులు మాత్రం ఏదో 2 నదులు ఉన్నాయి మనకి, అదృష్టం ఉంది, అంతే కదా? మరి ఎక్కడ మీకు 2 గంగా, సరస్వతి, సింధు, బ్రహ్మపుత్రస్య గండకి, కావేరి, యమున, రేవ, కృష్ణ, గోదా, మహానది. ఇవన్నీ జీవనదులే. గంగమ్మ తల్లి శివుని జటాజూటని భగీరథుని యొక్క ప్రయత్నం కారణంగా భూమి మీదకి వచ్చింది. కాబట్టి గంగోత్రిలో పుట్టింది గోముఖం నుంచి. అది ప్రపంచంలోనే అతిపెద్ద నది, 2510 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది గంగా నది. అనేక పెద్ద ఉపనదులు కలిగినది. సరస్వతీ నది, ఇది హిమాలయాల్లోనే పుట్టింది. ప్రయాగ వరకు వచ్చి ప్రయాగలో గంగా యమున నదుల్లో కలిసిపోతుంది. అక్కడికి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది సరస్వతి. తర్వాత నది మేము చెబుతాను. గంగా, సరస్వతి, సింధు. అంటే మీరు ఏకాత్మ సూత్రం సరిగ్గా చదువుతారన్నమాట. సింధు నది, ఇది కూడా హిమాలయ పర్వతాలలో పుట్టింది. ఇది ఎటువైపు ప్రయాణం చేస్తుంది? సింధు నది ఎటువైపు పెడుతుంది? ఏ దేశానికి? అసలు మన దేశానికి
హద్దులున్నాయా? దిక్కులున్నాయా? 4 దిక్కులున్నాయా? అంటే దిక్కులు ఏం చేసామా ఉన్నాయా? ఆ దిక్కులు ఏమిటో చెప్పండి. అసలు దిక్కులు ఏమేమిటి? తూర్పు పడమర దక్షిణం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం సముద్రం తూర్పు దిశ పొంగి పొరలి గంగా సంగమం పశ్చిమానందమై సింధు సముద్రం భారతదేశం జన్మ ప్రదేశం భారతదేశం ఒక అమృత భాండం. మధ్యాహ్నం భోజనం పెట్టారేనా? ఎలా ఉంది భోజనం? బాగుందా? చాలా బాగుంటే ఎలా ఉందంట మనం చాలా బాగుందనుకోండి, రుచిగా ఉందనుకోండి. ఆ భోజనం ఏమంటా ఎలా ఉందంట భోజనం? అమృతంగా ఉందండి భోజనం అంటాం కదా. భోజనమే అమృతం అయితే ఈ దేశమే అమృతం. ఇన్ని జీవనదులు ఇచ్చింది. ఇన్ని జీవనదులు కన్నా తల్లి దగ్గర రత్నగర్ బాగుందా కదా. అందువల్లే ఈ తల్లి రత్నగర్ భయం. కాబట్టి గంగా, సరస్వతి, యమున, కృష్ణ, గోదావరి, నర్మద, పెన్న, తుంగభద్ర ఇన్ని జీవనదుల్ని ప్రపంచంలో ఎక్కడా చూడము. భారతదేశంలో కొన్ని సముద్రాలు, జల సమృద్ధి కలిగిన సముద్రాలు మన చుట్టూ ఉన్నాయి. నేను నమ్మట్లేదా? ఒకసారి భారతదేశ మ్యాప్ చూడండి. మ్యాప్ బ్యానర్ వేసారా? వేయలేదు. చూడండి వేసారు. ఉంది కదా. ఇప్పుడు 3 వైపుల సముద్రమేనా? పైన హిమాలయాలు అంతే కదా. కాబట్టి జల సమృద్ధి కలిగినటువంటి దేశం. ప్రపంచంలోనే అతి పెద్ద నది, అతి అతి ఎక్కువ దూరం ప్రవహించే ఉపనదులు కలిగిన నది, జల సమృద్ధి కలిగిన నది ఏది? గంగా. గంగాజలం చాలా పవిత్రమైనది. అనేక పరిశోధనలు చేసుకునే చివరికి ప్రపంచంలో ఉన్న గొప్పవాడు శాస్త్రవేత్తలందరూ కూడా గంగా నదిని మించిన పవిత్రమైన జలం ఏ దేశంలో ఏ నదిలో లేదు అనేది నిర్ణయించారు. అందువల్ల మన పూర్వీకులు ఎప్పుడో చెప్పేది, మన ఇళ్లలో 100 సంవత్సరాలు గంగా జలం చెంబులు ఉంటాయి మన ఇళ్లలో. మీ తాతగారు పెళ్ళప్పుడు వచ్చింది అయి ఉంటుంది. మీ తాతగారు, మీ నాన్నగారు ఇవాళ మీ కర్మ వచ్చినా కూడా అది అలాగే ఉన్నారు ఇంట్లో. మీరేం పాడవు. ఎప్పుడైనా చిన్న పెట్టారు మళ్ళీ దెబ్బపెడతారు. సెంటిమెంట్ మన వాళ్ళకి. గంగ ఉంటే సమృద్ధి ఉంటుంది అంటారు ఉద్దేశం. ఆ విధంగా పవిత్రమైన పెద్దదైన నది భారతదేశంలో ఉంది. ఇంకా పర్వతాలకు వస్తే ప్రపంచంలో చాలా దేశాల్లో కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఉన్న 10 పర్వతాలు తీసుకుంటే పెద్ద పర్వతాన్ని, అందులో 9 పర్వతాలు భారతదేశంలో ఉన్నాయి. ఇంత నీరున్న చోట పర్వతాల్లో వచ్చింది. పర్వతం అంటే ఎత్తున్న చోట నీరు ఉండదు. కానీ నీరు ప్రపంచంలో ఎక్కువ ఉన్న దేశం భారతదేశం. మరి పర్వతాలకు వస్తే పర్వతాలు కూడా ప్రపంచంలో ఎక్కువ ఉన్న దేశం భారతదేశం. ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతం ఏది? అతి ఎత్తైన శిఖరం ఏది? ఈ రెండైనా ఉన్నాయి భారతదేశంలో. మహేంద్రో మలయసహ్యో దేవతాత్మ హిమాలయ ధ్యేయో దైవతకో వింధ్యో గిరీశ ఆరావళిస్తద. ఇవన్నీ భారతదేశంలో ఉన్న పర్వతాలు. మహేంద్ర పర్వతాలు ఒడిశాలో ఉన్నాయి, పరశురాముడు పుట్టినటువంటి ప్రదేశం. మలయ పర్వతాలు ఇటు గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి కన్యాకుమారి వరకు ఉన్నాయి, కేరళ వరకు. అందులోనే అయ్యప్ప స్వామి యొక్క శబరిమల క్షేత్రం కూడా ఉంది. సహ్యాద్రి పర్వతాలు ఇవి మహారాష్ట్ర నుంచి కర్ణాటక వరకు ఉన్నాయి. ఇందులోనే ఈ సహ్యాద్రి పర్వతాల్లోనే ఛత్రపతి శివాజీ పుట్టారు. శివాజీ పుట్టకపోతే ఏమయ్యేది? శివాజీ పుట్టాడానికి ఈ దేశం ఎన్ని సంవత్సరాల బానిసత్వం? శివాజీ పుట్టిన తర్వాత మొదలు ఏం జరిగింది? 800 సంవత్సరాల బానిసత్వానికి చరమగీతి పాడి హిందూ సామ్రాజ్యాన్ని పునఃస్థాపించాడు ఛత్రపతి శివాజీ. అటువంటి మహానుభావుడు పుట్టిన పర్వతాలు సహ్యాద్రి పర్వతాల్లోనే ఆయన జన్మం జరిగింది. ఈ సహ్యాద్రి పర్వతాలకు ఒక ప్రత్యేకత ఉంది. అతిబలేశ్వరము విష్ణుమూర్తి యొక్క ప్రధానమైన క్షేత్రం. బ్రహ్మకోటేశ్వరము బ్రహ్మ యొక్క విశిష్టమైనటువంటి క్షేత్రం. మహాబలేశ్వరము
పరమేశ్వరుడి యొక్క విశేషమైన క్షేత్రం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి యొక్క పావనమైనటువంటి దివ్య క్షేత్రాలు ఈ సహ్యాద్రి పర్వతంలోనే చూస్తాం. అలాగే అనేక నదులు, ఇక్కడ పర్వతాలంటే నదులు ఉద్గమ స్థానాలే. అమరకంటకంలో ఒక నది పుడితే, మహాబలేశ్వరంలో కృష్ణా నది పుడితే, ఇట్లా సహ్యాద్రి పర్వతాలు. ఇంక హిమాలయాలు అంటే ఇక దేవతలే మనకి, దేవతల యొక్క ఆత్మగా మనం భావిస్తాం. ఎందుకంటే పరమేశ్వరుడు కొలువు ఉండేది ఎక్కడ? ఏ పర్వతము? ఇంతవరకు కైలాస పర్వతం పై భాగాన్ని ఎవరు చూడలేకపోయారని చెబుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ కైలాస పర్వతం యొక్క అంతమ స్థానాన్ని ఎవరు కనుక్కోలేకపోయారు. అలాగే పరమేశ్వరుని యొక్క సరోవరం, మానస సరోవరం ఉంది ఎక్కడ? హిమాలయాలు ఉంది కదా. అమర్నాథ్ ఉంది ఎక్కడ? కేదార్నాథ్ ఉంది ఎక్కడ? బద్రీనాథ్ ఉంది ఎక్కడ? వైష్ణోదేవి ఆలయం ఉంది ఎక్కడ? కైలాసం ఉంది ఎక్కడ? అది మన యొక్క భావం. ఇంత పవిత్రమైన క్షేత్రంలో టెర్రరిస్టులు కూడా వచ్చాయి. మన పరగం టెర్రరిస్టులు వచ్చినాయి, హిమాలయాలు వచ్చాయి కదా. ఇది కూడా గుర్తుంచుకోవాలి మనం. దేవుళ్ళు చోట ఎవరుంటారు? ఎక్కువ దేవుళ్ళు హిమాలయాలు అంటే దేవతల ఆత్మగా మనం భావిస్తాం. కాబట్టి దేవత ఎక్కువ మంది ఉండేది, రాక్షసులు కూడా ఉన్నారు, టెర్రరిస్టులు అక్కడే ఉన్నారు. కాబట్టి ఇటువంటి హిమాలయ పర్వతాలు దేవతాత్మ హిమాలయ మహేంద్రో మలయసహ్యో దేవతాత్మ హిమాలయ ఖేయో రైవకాద్రి పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? ఇవి కూడా గుజరాత్లోనే ఉన్నాయి. ఈ రైవకాద్రి పర్వతాల్లోనే సోమనాథ దేవాలయం, పరమేశ్వరుని యొక్క మొదటి జ్యోతిర్లింగం ఉన్నది ఈ పర్వతాల్లోనే. ఇంకా ఏ పర్వతాలు ఉన్నాయి? వింధ్యా పర్వతాలు. ఈ వింధ్య పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? గుజరాత్ నుంచి ఒరిస్సా వరకు దేశానికి మధ్యలో వడ్డానంలో ఉన్నాయి ఈ వింధ్య పర్వతాలు. అనేక దేవాలయాలు, అనేక నదులు ఉద్గమ స్థానంలో ఉన్నాయి వింధ్య పర్వతాలు. ఇకపోతే చివరిగా ఆరావళి పర్వతాలు. రాణా ప్రతాప్ పేరు విన్నారా? మహారాణా ప్రతాప్ మొన్న జయంతి చేసుకున్నాం మనం. కాబట్టి ఈ దేశాన్ని ఆక్రమించి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు బానిసలుగా చేసి, ఆడవాళ్ళను ఎత్తుకుపోయి గోవులు చెప్పేసి దేవాలయాలు పూర్తి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి అక్బర్ సైన్యాన్ని ఓడించడం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు. తన రాజ్యాన్ని అక్బర్ ఆక్రమిస్తే అడవుల్లోకి వెళ్ళి అడవుల్లో సైన్యాన్ని తయారు చేసుకుని అడవుల్లో కటికనాన్ని పడుకుని అడవులే ఆ శ్రయములైనను ఆకులములే అన్నమైనను మొగలపాదు చదువులేనదరగా జీవితాంతము పోరు సరిపిన వీర రాణా తెలుగునేమని జాతి శ్రేయమి చేయము. ఈ జాతి శ్రేయస్సు కోసం మనం నిలబడి పనిచేయాలి అని రాణా ప్రతాప్ మనం తెలియజేశాడు. అటువంటి రాణా ప్రతాప్ పుట్టినటువంటి పర్వతాలు ఆరావళి పర్వతాలు. ఇప్పుడు చెప్పండి, ఈ పర్వతాలు మనకి పవిత్రం ఉన్నా కదా? ఇంతటి పవిత్రమైన పర్వతాలని కన్నటువంటి భరతమాత ఈ భూమి పుణ్యమైనదా కదా? నదులు పర్వతాలైన నగరాల గొప్పతనం ఏమైనా ఉందా ఇక్కడ? రోమ్ నగరం పెద్దది, గ్రీకు నగరం పెద్దది, లేకపోతే న్యూయార్క్ నగరం పెద్దది, తాష్కెంట్ పెద్దది, లేదా చైనా బీజింగ్ పెద్దది. భారతదేశంలో ఏముంది గొప్ప? ఇలాంటి నగరం ఏముంది? ఎందుకు మన భారతదేశంలో నగరం గురించి మనం చెప్పుకోవాలి? పెద్ద ఏళ్ళు పక్క పెట్టారు. పెట్టేద్దామా? అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి సంతైతే మోక్షదాయక. ప్రపంచంలో మానవునికి మోక్షాన్ని ప్రసాదించే 7 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయి. అయోధ్య నగరము ఎవరు జన్మించినది? మధుర నగరము, మాయా నగరము అంటే హరిద్వార్, 3 నదుల సంగమ స్థానం ఉన్నటువంటి ప్రదేశం. మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక. అవంతిక అంటే ఎవరు? అవంతిక ఫిట్సా? గోదావరి ఉజ్జయిని అవంతిక అంటే. ఇంకా పూరి. కాబట్టి ఇలాంటి మోక్షాన్ని ప్రసాదించే 7 మహానగరాలు కలిగినటువంటి భూమి కాబట్టి ఈ భూమి పుణ్యభూమి. అంతేనా? ఇంకేమైనా గొప్పతనం ఉందా ఈ భూమి గురించి? నాకు తగ్గించారని అవసరంగా చెబుతున్నానా? భగవంతుని యొక్క, పరమేశ్వరుని యొక్క దివ్య క్షేత్రాలన్నీ భారతదేశంలోనే ఉన్నాయి. స్వామి ఎన్ని జ్యోతిర్లింగాలుగా కొలుస్తాం మనం? ద్వాదశం అంటే మళ్ళీ అదిగో మరొకటి 12.
సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్య మహాకాలం ఓంకారం అమరేశ్వరం. ఇలా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మనకి. అందులో మొట్టమొదటి జ్యోతిర్లింగం ఎక్కడుంది? సోమనాథ్, గుజరాత్లో. ఇందాక నేను చెప్పాను కదా, పర్వతం, దైవగారి పర్వతం. మొన్న విజయయాత్ర, పరాక్రమ యాత్ర చేశారు. 1950లో దాన్ని పునర్నిర్మాణం చేశాడు. 70 సంవత్సరాలు ఈ సందర్భంగా. కాబట్టి ఇట్లా పరమేశ్వరుని యొక్క 12 దివ్యమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలు భారతదేశంలోనే ఉన్నాయి. ఒక్కొక్కటి అనుకున్నాం అసలు, కనీసం ఎప్పుడు తెలియదు కాబట్టి ఒక్కొక్క దివ్యక్షేత్రం ఒక్కొక్క ప్రాంత సమావేశం పెట్టడం వారికి అన్ని తీసుకురావచ్చు. లేదా బాగుంది కదా. సౌరాష్ట్రే సోమనాథ్, శ్రీశైలము. రెండో దివ్యక్షేత్రం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఉజ్జయిని, ఓంకారము, అమలేశ్వరం, అమరావతి, వైద్యనాథం, పల్లి వైద్యనాథం, భీమశంకరుడు, సేతుబంధ అయితే రామేశ్వరం, నాగేశ్వరం ద్వారకావని గుజరాత్, వారణాసి విశ్వనాథం, త్రయంబకం గౌతమి తల్లి. అంటే త్రయంబకం అంటే నాసిక. సరిపోయింది లెక్క. లెక్క పక్కగా ఉండాలి, మన తేడాకూడదు. రైట్. 12 జ్యోతిర్లింగాల స్వరూపంగా భగవంతుడు 12 క్షేత్రాలను తెలిసి, ఇందాక మనం అనుకున్న కంకరమే శంకరహే అన్నటువంటి మాట నిజం చేశాడా లేదా? ఇప్పుడు ఇది 12 క్షేత్రాలే కాదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దూరం రాలేదు, 12 క్షేత్రాలకు వచ్చి ధర్మప్రసాదం పెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుందని చెప్పి ఇక్కడే ఈయన పంచారామాలు. ఏమిటో పంచారామాలు? ఒక్కొక్కటి చేయడం ఒకటి సోమవారి పేరు చెప్పాలి. ఇక్కడ అమరేశ్వరుడు, అమరావతి. భీమేశ్వరుడు ఎక్కడ? సోమేశ్వరుడు, పాలకొల్లు, క్షీరారామ, ద్రాక్షారామం. ఇప్పుడు వచ్చేది భీమేశ్వరుడు. ద్రాక్షారామం భీమేశ్వరుడు. సామర్లకోట, ఉమారామ భీమేశ్వరుడు. ఆయన కూడా అది మళ్ళీ జ్యోతిర్లింగం. ఇలా పంచ ఆరామాలుగా ఇక్కడ వెలిసారు స్వామివారు. ఇంకా ఆయన తృప్తి కలగలేదు, ఈ భూమిని పవిత్రం చేయాలని పంచభూతాత్మక శివలింగాలుగా వెలిసాడు. పంచభూతాలు ఏమిటి? అది కాదు, పంచభూతాలు ఏమిటి అసలు? ఏమిటి? 5. భూమి, ఆకాశం, ఇప్పుడు విడివిడిగా చెప్తాం. ఆయనకు వాయుతో ఎక్కువ ఇష్టంగా ఆయన గురించే మొదలెడు. వాయులింగేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వాయువు తర్వాత అగ్నిలింగము ఎక్కడ ఉన్నాడు? అరుణాచలం, తమిళనాడులో ఉన్నాడు. తర్వాత జలలింగం ఎక్కడ ఉన్నాడు? తమిళనాడులో ఉన్నాడు. జంబుకేశ్వరంలో జలలింగం. తర్వాత పృథ్వీలింగం ఎక్కడ ఉన్నాడు? కంచిలో ఉన్నాడు. అమ్మవారు అయ్యవారి కోసం ఎదురు చూస్తూ ఇసుక తినడానికి కూర్చొని ఇంకా నానాదుడు రాలేదు, ఇంకా ఎప్పుడు వస్తాడో, ఇంకా రాలేదని వెళ్ళాలనుకుంటే ఇది శివలింగాకృతి కింద వెళ్ళిపోయింది ఇసుకంతా. చివరికి శివలింగాకృతి వచ్చేసింది అక్కడ. ఆ స్వామివారు వచ్చేవారు కార్యక్రమం ఉండేది, అమ్మవారు అక్కడ పూజ చేయడం మొదలుపెట్టింది. అదే మృతిగా లింగం ఇవాళ కంచిలో ఉన్న లింగం. ఎక్కడైనా శివలింగం ఉందంటే రోజు అభిషేకం జరుగుతుంది, కానీ అక్కడ ఒక్కరోజు కూడా అభిషేకం జరగదు. సంవత్సరం ఒక్కసారి తొడుగు పెట్టి దాని మీద అభిషేకం చేస్తారు. ఎందుకని? ఇది మృతిగా లింగం కరిగిపోతుంది. వేల లక్షల సంవత్సరాల నుంచి అన్యాయంగా వస్తున్నటువంటి మృతిగా లింగం కరగకుండా. ఇందులో ఏమైనా పుణ్యం ఉందా లేదా? మీరు ఒప్పుకోకపోతేనే ఫెయిల్ అయిపోయినట్టు పుణ్యం కాదు. మళ్ళీ నేను వచ్చి చెబుతున్నాను కానీ ఒప్పుకోకండి, నేను చెప్పి కరెక్ట్ అయితేనే ఒప్పుకోండి. సో మృతికా లింగం కంచిలో ఉంది. ఇప్పుడు ఎన్ని లింగాలు అయ్యాయి? 4 అయిపోయా.
మూడే నాలుగే నాలుగే మీకు ఎక్కడ ఇంకా ఆఖరిగా మీరు చెప్పండి. ఇది ఎక్కడుంది? చిదంబరంలో ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి భూమికి సెంట్రల్ గ్రావిటీ పాయింట్ ఎక్కడుంది అని ప్రపంచ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే ప్రపంచం అంతా పట్టుకుంది. అది భారతదేశం వైపు సిగ్నల్ చూపిస్తే భారతదేశానికి వచ్చారు, తమిళనాడు వైపు చూపిస్తే తమిళనాడుకి వచ్చారు, చిదంబరం వైపు చూపిస్తే చిదంబరానికి వెళ్ళారు, స్వామివారి ఆలయం చూపిస్తే ఆలయంలోకి వెళ్ళారు, ఆలయంలో ఒక ప్రదేశం చూపిస్తే అక్కడికి వెళ్ళారు. అక్కడ నటరాజ స్వామి విగ్రహం ఉంది, అక్కడ డీప్గా వెళ్ళి పరిశోధన చేస్తే నటరాజ స్వామి ఒక కాలు పైకెత్తి నాట్య భంగిమలో ఉంటారు కదా, రెండో కాలు భూమి ఆనుతుంది, ఒక కాలు గాలిలో ఉంటుంది. ఆ భూమి ఆనిన కాలు బొటన వేలు కింద ప్రపంచం మొత్తం ఎర్త్కి సెంట్రల్ గ్రావిటీ బయట అక్కడ ఉంది. అంటే ఈ భూమిని అదుపు పెట్టి ఉంచి కంట్రోల్లో ఉంచింది ఎవరు? ఇప్పుడు చెప్పండి, సృష్టి స్థితి లయ అంటే ఏమిటో? సృష్టి అంటే ఏమిటి? ఎవరు సృష్టికర్త? మీరు విని ఆయన పేరు చెప్పకండి. మీ గ్రామాల్లో ఒక పేరు పెట్టారు కదా, ముసుగేసుకున్న వాళ్ళు సృష్టికర్త ఎవరు? బ్రహ్మదేవుడు. మరి పోషించేవాడు ఎవరు? లయం చేసేవాడు ఎవరు? ఇప్పుడు బదులు వెళ్తుంటే మన పరిస్థితి ఏమిటి? కృష్ణమ్మ వెళ్ళి ముక్కు మీద ఉన్న ముక్కులను ముట్టుకుంటుంది, దుర్గమ్మదని ముక్కుని, అంతే కదా, ఇదే లయం. కాబట్టి కంట్రోల్ ఎవరి కంట్రోల్లో ఉంది? ఇప్పుడు సృష్టి ఇదే స్వయంగా కంట్రోల్లో ఉంచుకున్నాడంటే బిఎస్ఎఫ్ కన్నా చాలా కంట్రోలే కదా. కాబట్టి ఇది పుణ్యభూమి, ఒక భగవంతుని యొక్క కంట్రోల్లో ఉన్న భూమి పుణ్యభూమిగా పోతే ఏమవుతుంది? ఒప్పుకుంటారా? మా అయ్యవారైనా నేను ఏమైనా తక్కువ తిన్నానని అమ్మవారు వచ్చారు. ఆవిడేం చేశారు? లంకాయం శాంకరీదేవి, కామాక్షి కంచికాపురి, ప్రజుల్ని శృంగాదేవి, చాముండేటి రోజుబట్టనే, అల్లపూరి జోగులాంబ, కొల్హాపురి మహాలక్ష్మి, ముహూర్తే ఏకమేగా, ఉజ్జయిని మహాకాళి, పీఠికాయ గురుహుతిగా, వాడ్యాయ గిరిజాదేవి, మాణిక్య దక్షవాటిక, హరిక్షేత్రే కామరూపి, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలయ వైష్ణవీదేవి, గయా మంగళేశ్వరిక, వారణాసి విశాలాక్షి, కాశ్మీరేతు సరస్వతి. 18 క్షేత్రాల్లో అమ్మవారు వెలిసి కూర్చున్నారు. కాబట్టి ప్రతి అణువుని భగవంతుడు కాపాడుతూ వస్తున్నాడు. అమ్మవారు ఒక్కొక్క భాగము ఒక్కొక్క ప్రదేశంలో పడింది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ ఎక్కడెక్కడ ఏ భాగం పడిందో చెప్పగలరా? పిఠాపురంలో పురుహుతిగాదేవి గారు, ఇంకా ఎక్కడ ద్రాక్షారామంలో మాణిక్యాంబ దేవి గారు. నేను మొన్న వెళ్ళిపోయి దర్శనం చేసుకొచ్చాను. అలంపూరి జోగులాంబ తల్లి దర్శనం 10వ తారీఖున వెళ్ళారు. అక్కడ ప్రాణ సమస్యలు వెళ్ళారు. అక్కడ ఒక సమస్య ఉందంటే దాని పరిష్కారం కోసం వెళితే అప్పటికే పరిష్కారం అయింది. ఈవోతో మాట్లాడి వెళ్ళాను, దర్శనం చేసుకుని అమ్మవారు దర్శనం చేసుకుని మనం ఎక్కడికి వెళ్ళా మనకి ఏం కావాలి? శక్తే కావాలి. దేనికి శక్తి వినియోగించాలి? దేశం కోసం, ధర్మం కోసం. అంటే అక్కడికి వెళితే ఎంత బాధ కలిగిందంటే, మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు చూడండి, అల్లంపురం జోగులాంబ తల్లి ఒరిజినల్ గుడి దర్గాగా మారిపోయింది. బయటకు తీసుకొచ్చి గుడి పెట్టు. గుడే ఉంది దర్గాలో, మళ్ళీ దర్గా అంటే మళ్ళీ మసీదు లేదు అక్కడ. సాక్షాత్తు అమ్మవారి గుడే ఉంది లోపల. కాబట్టి అక్కడ జరుగుతున్న ఘోరాలన్నీ మన వాళ్ళ జీవితం చాలా బాధ అనిపించింది. ఇప్పటికైనా ఈ పుణ్యభూమిని కాపాడుకునే బాధ్యత భగవంతుడు తీసుకుంటాడు. మన కృష్ణుడు చెప్పాడు కదా, ఏం చెప్పాడు? నన్ను నేను సృష్టించుకుంటాను. ఎవరు చెప్పారు ఈ మాట? కృష్ణుడు చెప్పాడు, తనను సృష్టించుకుంటారని. మరి కృష్ణుడు పుట్టిన రోజు ఏమిటి? ఆ కృష్ణాష్టమి రోజున ఎవరిని సృష్టించాడు? కాబట్టి దీనిని సృష్టించింది దేనికి అంటే ఈ ధర్మాన్ని రక్షించడం కోసం మనం సృష్టించాడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి మనం చేసే కార్యం ఏ కార్యం? ఇది కార్యము, దైవ కార్యము, దేశ కార్యము, పరమ పవిత్రమైన కార్యము. దీన్ని కొలతలో కొలవలేము మనం. ఎంత పవిత్రమైన కార్యము అని చెప్పంటే భగవంతుడు చేసే కార్యం మనం చేస్తున్నాం. నన్ను నేను సృష్టించుకుని రక్షిస్తానని చెప్పాడు కదా. ఈ రకంగా ఆ గ్రామంలో ఈయన సృష్టించాడు, ఆ రంపగొడవలో ఆవిడ సృష్టించాడు, లేకపోతే ఈయన సృష్టించాడు, విజయవాడలో ఆయన సృష్టించాడు. ఇది దైవం యొక్క నిర్ణయం.
మనం అనుకుంటే ఈ పనిలోకి రాలేదు. ఈ వెనక భగవంతుడి యొక్క ప్రేరణతో మనం ఈ పనిలోకి వచ్చాం. కాబట్టి ఆ విధంగా అమ్మవారు అనేక స్థలాల్లో 18 స్థలాల్లో, ఇది కాకుండా ఇంకా 128 శక్తి కేంద్రాలు ఉన్నాయి అమ్మవారి. ఇది కాక ప్రతి గ్రామంలోనూ అమ్మవారు పరిపాలించే దేవతగా ఉంది. మర్చిపోకండి మరి, మీరు ఎవరైనా ఇల్లు పెట్టుకున్నప్పుడు గ్రామ దేవతకు చేరేవాడు జాగ్రత్త పెట్టి వస్తున్నారా? ముందు ఆవిడ నమస్కరించాలి. ఆవిడ కోపం వచ్చింది ఎప్పుడంటే ఆవిడ మర్చిపోతేనే. కాబట్టి ప్రతి గ్రామానికి అమ్మవారు కొలుగుండి పరిపాలన చేస్తున్నారు గ్రామదేవతగా. ఆ విధంగా ప్రతి అణువు కూడా పవిత్రతను సంతరించుకున్నటువంటి పుణ్యభూమి ఈ భూమి. ఇప్పుడు విష్ణుమూర్తి పాత్ర లేదు ఇందులోను, ఎక్కడ ఏం కాలేదు కదా. ఆయన చతుర్థ ధామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నేను తక్కువ తిన్నాను అని మరి. కాబట్టి పోషించేటటువంటి క్యాబినెట్లో మినిస్టర్లు వాళ్ళు ప్రజలకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేయరు, అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. అక్కడ రక్షించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది? పోలీసు వాళ్ళ సంఖ్య. అందువల్ల అమ్మవారి ఇంటి క్షేత్రంలో వెళ్ళడం, అయ్యవారి ఇంటి క్షేత్రంలో, ఎందుకంటే ఇది రక్షించేటటువంటి శక్తి అనమాట. ఇప్పుడు అయ్యవారు విష్ణుమూర్తి 4 క్షేత్రాలు ఏర్పాటు చేసుకున్నారు. చతుర్థ ధామాలు అంటారు. 4 దిక్కుల్లోనే ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకున్నారో చూద్దాం. ఉత్తరంలో బదరీనాథుడు 6 నెలలు నిద్ర, 6 నెలలు మెలకువ. అందులో 6 నెలలు ఏం చేస్తారు? దీపం పెట్టి మళ్ళీ మీరు ఆ సినిమాలో వెళ్ళిపోకండి. అంతా ఉంది. గుడి కట్టారన్నది మాత్రం లేదు. మొన్న కట్టేశారు 15-20 రోజులు. అవునా? కాబట్టి 6 నెలలు నిద్ర అంటే ఆయన 6 నెలలు మనకి, మన 6 నెలలు ఆయనకు ఒక పూట, పగలు రాత్రి ఒక రోజు అవుతుంది సంవత్సరం. రోజు మనం కూడా రాత్రి పడుకుంటున్నాము, ఆయన పడుకున్నారు. మన పడక 12 గంటల్లో ఒక 7-8 గంటలు మనం పడుకుంటే ఆయన పడక ఆయన మన దగ్గర పడుకుంటున్నారు. మనం పడుకునే మంది ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి 24 గంటలు 2 గంటలు పడుకుంటున్నాం అంతే కదా. 1 గంట, అది కూడా 1 గంట చేశారు. కాబట్టి ఉత్తరంలో ఆయన నిద్ర లేస్తారు. నిద్ర లేచి గర్భధామనం చేసుకుంటారు. ఉత్తరం వైపు అంతప్పుడు ఆయన కాపు కాస్తూ ఉంటాడు. ఉత్తరం నుంచి పశ్చిమానికి వస్తే అక్కడ ఉన్నాడు విష్ణుమూర్తి. ఏ రూపంలో ఉన్నాడు? ఇక్కడేమో బదరీనాథుడుగా ఉన్నాడు. అక్కడ నాకు ఖచ్చితంగా మంచిది అవసరం అవుతుంది మా కిరణబాబు అనుకున్నాడు. అక్కడ ద్వారక దగ్గర వచ్చినప్పటికీ అక్కడ ద్వారకానాథుడిగా ఉన్నాడు. కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు పరిపాలించిన కేంద్రం అది ద్వారకానగరం. ఇప్పుడు సముద్రం ఉందని చెబుతున్నారు కదా, అక్కడ ద్వారకానాథుడిగా ఉన్నాడు. ఇక్కడ పడుకోవేడు, నిద్రలేపి జ్వాలపాడారు, పడుకోబెట్టారు, నిద్రలేపారు. అక్కడికి వెళ్ళి స్నానం చేయించారు. ద్వారకలో శ్రీకృష్ణ భగవానుడికి రోజుకి 18 సార్లు స్నానం చేయిస్తారు. ఆయన అలంకారం పెట్టి కదా 18 సార్లు కొత్త బట్టలు కడతారు, 18 సార్లు వెన్న నైవేద్యం పెడతారు. వెళ్ళిన నీరు కూడా వెన్న నైవేద్యం పెడతారు ప్రసాదం. అక్కడి నుంచి తూర్పుకు వస్తే తూర్పులో ఏ రూపంలో ఉన్నాడు స్వామి? జగన్నాథుడు, బద్రీనాథుడు, ద్వారకానాథుడు, జగన్నాథుడు. ఇక్కడ జగన్నాథుడిగా ఇక్కడ ఆయన ఏం పెడతాం? అక్కడేమో పొడుదో, ఇక్కడేమో టిఫిన్ పెట్టాం వెన్నపూస. ఇక్కడికి వచ్చినప్పటికి ఎంత పెడతారు భోజనం? ఈ మాత్రం పెడతారా? ఎంత పెడతారా? ఎంత పెడతారు? 60 పుట్ల బియ్యాన్ని వండి భోజనం. ఒక పుట్ట బియ్యం అంటే ఎంత రద్దు తెలుసు, ఇంకా చెప్పక్కర్లా. అంటే 100 బస్తాల బియ్యాన్ని రోజు అన్నం ఉండి పూరి జగన్నాథుడు నివేదన పెడతారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ప్రసాదం ఏం పెడతారు? నేను పూరి పెట్టాను కూడా చేస్తాను. ఏం పెట్టారు మీకు ప్రసాదం? ఏం పెట్టారు? అన్నమైనా ఇంకా అక్కడ ఎంచుకొచ్చే అవకాశం లేదు. సర్వం జగన్నాథం, అందరం ఒకటే. ఇంకా మరి వాడు వేరు, వీడు వేరు, ఆ ఊరు వాడు, ఈ ఊరు వాడు, ఆ పని ఈ పని చేయలేదు. నాకే పట్టున్నారా? కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పటికి సర్వం జగన్నాథం అందరూ కలిసి ఫోన్ చేశారు. అక్కడి నుంచి దక్షిణానికి వస్తే
ఇక్కడ పడుకుని అక్కడ లేచి ఇక్కడ స్నానం చేసి అక్కడ భోజనం చేస్తున్నాడు. కాబట్టి నేనున్నారా బాబు 4 వేపులు మనం కాపాడుకోవడానికి అని చెప్పి ఈ భూమిని పవిత్రంగా కాపాడుతూ పవిత్రంగా నిలుపుతున్నాడు వాడు. ఇది కాక పంచ మాధవ క్షేత్రాల పేరుతో కూడా ఉన్నాడు. అందులో ఒక మాధవ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కుంతి మాధవ స్వామి ఆలయం పిఠాపురం. కుంతి మాధవ స్వామి, సేతు మాధవ స్వామి, బిందు మాధవ స్వామి, అనంత మాధవ స్వామి, ఇలా 5 క్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడతో సరిపోయిందా అంటే ఇంకా భగవంతుడు 5 సరోవరాలు ఏర్పాటు చేశాడు భారతదేశంలో. నదులు సరిపోలేదు, సముద్రాలు సరిపోలేదు. 5 సరోవరాలు ఏర్పాటు చేశాడు. బిందు సరోవరము, బ్రహ్మ సరోవరము, పంపా సరోవరము, విష్ణు సరోవరము, అలాగే మానస సరోవరం. 5 సరోవరాలు, ఇవన్నీ దేవతా స్థానాలు. ఇవన్నీ కూడా 5 సరోవరాలను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అనొచ్చాను కూడా కంకర కంకరనే శంకర శంకర. చివరగా ఈ వీటితోటే భగవంతుడు తృప్తిపడలేదు. ఈ భూమిలో భగవంతుడు ఒక సంకేతం ఇచ్చాడు. శ్రీరాముడు అవతరించాడు, ఉత్తరాయణలో పుట్టాడు. ఉత్తరం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? దక్షిణం వరకు ప్రయాణం చేశాడు. ఆయన అవతారమే ప్రయాణం. రామస్య ఆయనం ఇది రామాయణం. రాముని యొక్క ప్రయాణమే రామాయణం. అయోధ్యలో పుట్టాడు. ఆయన వెనకాల అడవులకు వెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చాడు. మళ్ళీ వనవాసం అన్నారు. ఈ వనవాసానికి వెళ్ళడానికి ముందు నేపాల్ వెళ్ళాడు. నేపాల్లో అమ్మవారిని స్వయంవరంలో గెలుచుకుని వచ్చాడు. మళ్ళీ అయోధ్యకు తెచ్చాడు. వనవాసం అన్నారు. దండకారణ్యంలోకి వెళ్ళాడు. మహారాష్ట్రలోకి వెళ్ళాడు, కర్ణాటకలోకి వెళ్ళాడు, తెలంగాణలోకి వెళ్ళాడు, ఆంధ్రలోకి వచ్చాడు, తమిళనాడులోకి వెళ్ళాడు. ఈ లోపల మా అమ్మవారిని ఎత్తుకుపోయారు. ఇక్కడి నుంచి మళ్ళీ శ్రీలంకకి వెళ్ళాడు. శ్రీలంకలో మళ్ళీ వాడు దెబ్బ కొట్టాడు. అక్కడి నుంచి మళ్ళీ భరద్వాజ ఆశ్రమానికి వచ్చాడు ప్రయాగకి. అక్కడి నుంచి మళ్ళీ అయోధ్యకి వచ్చాడు. ఇదంతా ప్రయాణమే కదా. కృష్ణుడు ఏం చేశాడు? ఆయన ఉత్తరాదిలో పుట్టాడు. ఉత్తరాది నుంచి ఎక్కడి వరకు వెళ్ళాడు? పశ్చిమం వరకు వెళ్ళాడు. గుజరాత్లో కదా పరిపాలన చేశాడు. పశ్చిమంలో ఈశాన్యానికి వెళ్ళాడు. నరకాసుడు చెప్పింది అస్సాంలో కదా. అంతే కదండి, నేను తప్పు చెబుతున్నానా? మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మిడిల్ భారతదేశానికి వచ్చాడు. హర్యానాలో కురుక్షేత్రం యుద్ధం చేయించి. ఈయన మళ్ళీ చదువుకున్నది ఎక్కడ? మధ్యప్రదేశ్లో చదువుకున్నాడు, ఉజ్జయినిలో, శాంతిపురి మహర్షి ఆశ్రమంలో. అంతేనంటే తప్పు చెబుతున్నానా? కాబట్టి ఈయనంతా ఈ భూమి అంతా తిరిగాడు. ఆదిశంకరాచార్య వారు పుట్టారు. చతుర్ధామ క్షేత్రాలు నిర్మాణం చేశారు. 4 క్షేత్రాలు. ఏమేమి 4 పీఠాలు? దక్షిణంలో ఎక్కడ పెట్టారు? ఆదిశంకరాచార్య పీఠం శృంగేరిలో పెట్టారు. ఉత్తరంలో ఎక్కడ పెట్టారు? బద్రీనాథ్లో పెట్టారు. పశ్చిమంలో ఎక్కడ పెట్టారు? ద్వారకలో పెట్టారు. తూర్పులో ఎక్కడ పెట్టారు? పూరిలో పెట్టారు. ఈ 5 పెట్టాక ఒక ప్రత్యేకమైన పీఠాన్ని ఆయన ఇష్టంగా పెట్టిన పీఠం ఏది అని చెప్పంటే కంచిలో పెట్టినటువంటి. కాబట్టి ఆదిశంకరాచార్య వారు కూడా దేశం మొత్తం తిరిగారు కదా. ఈ దేశం మొత్తం ఏకత్వం చేశారు కదా. ఈ భూమిలో ప్రతి అణువు కూడా పవిత్రమైన చాటి చెప్పడమే ఆయన ఉద్దేశం కూడా. కాబట్టి ఇట్లా ఈ దేశంలో ఉన్న ప్రతి అణువులోనూ కూడా ఒక విశేషత ఉంటుంది. సమమైన ఋతువులు, సారవంతమైన భూమి, అతిపెద్ద జనసాంద్రత కలిగిన దేశం. ప్రపంచంలో ఉన్న అన్ని ఖనిజాలు భారతదేశంలో దొరుకుతాయి. ప్రపంచానికి జ్ఞానం అనే భిక్ష పెట్టిన దేశం భారతదేశం. వేదాలను ఇచ్చింది, ఉపనిషత్తులను ఇచ్చింది, శృతులను ఇచ్చింది, కృతులను ఇచ్చింది, పురాణాలను ఇచ్చింది. ఇవన్నీ భారతదేశం నుంచే వచ్చాయి. భారతదేశంలో వేదాలు వెలిసే సమయానికి ప్రపంచంలో వాంగ్మయం అంటే ఏమిటో తెలియదు. భారతదేశంలో పట్టు వస్త్రాలు మన మహిళలు కట్టుకునే సమయానికి, ఆభరణాలు వేసుకునే సమయానికి ప్రపంచంలో ఉన్న వాడికి బట్ట కట్టుకోవడం తెలియక ఆకులు చర్మాలు చుట్టుకునేవారు. భారతదేశంలో బహుళార్థక బిల్డింగులు, అంతస్తుల బిల్డింగులు కట్టే సమయానికి వాడు చుట్టుకొరలో గుహల్లో నివసిస్తూ ఉండేవారు. అందువల్ల చూడండి, క్రీస్తు శకము అంటారు. క్రీస్తు శకము అనే ఒక క్రైస్తవ మతం పుట్టి ఎంతకాలం అయింది? 2026 సంవత్సరాల 1 నెల అంటే 26 రోజుల ఎంతైంది? 19 గంటల 29 నిమిషాలు. కానీ నా శ్రీశైలంలో ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని పెట్టి ఎంతకాలం అయింది? 4000 సంవత్సరాలు.
50 వయసు లేదు ఆ మతానికి. కానీ ఇదే పవిత్రము అని చెప్పడం అంటే ఈ ధర్మంలో గొప్పతనం ఏంటంటే ఏది పవిత్రం కాదని చెప్పదు ఈ ధర్మం. నీ దృష్టిని బట్టి సృష్టి ఉంటుందని మన వివేకానంద చికాగో వెళ్ళి చెప్పిన ఒక్క మాట ఈ భూమి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆకాశోయం యథాగచ్చతి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఆకాశంలో ఒక చిరుకు పడితే అది వాగులే, వంకలే, ఏరులే, నదులే ప్రవహించి జటజలు వెళ్ళే గమ్యస్థానం ఏంటి? ప్రకాశం పేరైతే నీళ్లు వేస్తే ఎక్కడ పెడతాయి? ధవళేశ్వరం నీళ్లు వేస్తే ఎక్కడ పెడతాయి? యథాగచ్చతి సాగరానికి వెళ్ళిపోతుంది. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. నువ్వు ఏ రూపంలోనైనా భగవంతుని కొలుచుకో, ఆ పరమేశ్వరుడికి హెచ్చుతగ్గుల అవకాశం ఏముంది ఇక్కడ? ఇటువంటి ఒక ఉదాత్తమైన భావన, లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి, సమస్త సన్మంగళాన్ని భవంతు, అందరూ కూడా ఆనందాన్ని, మంగళాన్ని, శుభాన్ని కలిగి ఉండాలి. నన్ను ప్రార్థిస్తేనే నువ్వు మంచివాడవు, లేకపోతే నువ్వు సైతాన్ని, వీళ్ళంతా నువ్వు కాఫీవి అని మనం ధర్మం ఇప్పుడు చెప్పుతాం. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో బాగుంది. నేనుండాలి కాకుండా మనం ఉండాలని చెప్పి బాగుంది, అందులో మనం ఉండాలి. కాబట్టి ఎదురవాడు పాడైపోవాలని చెప్తే ధర్మం కాదు, అధర్మం అని. అందరూ బాగుండాలని కోరుకోవాలి మనం. కాలే వర్షద పద్యన్య పృథివీ సస్యశాలిగా. మనం ఎవరు వ్యవసాయం చేయకపోవచ్చు, కానీ సస్యశ్యామలంగా ఉండాలి. అపుత్ర పుత్రినస్తంతు పోతున్న ఆడపిల్లలు కావాలని ఆడపిల్లలు పుట్టాలి, మగపిల్లలు కావాలని మగపిల్లలు పుట్టాలి. క్షోభాలు లేకుండా, బాధలు లేకుండా హాయిగా సుఖంగా ఆనందంగా అందరూ జీవించాలి. ఎంత ఉదాత్తమైన భావన, దైవీ భావన. ఇటువంటి దైవీ భావన, సాత్వికమైన భావన మనలో రావడానికి కారణము భగవంతుని భూమి కాబట్టి. భగవంతుడు ఇచ్చినటువంటి సంస్కృతి, ఋషులు మునులు తపస్సు చేసుకుని భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొంది వాళ్ళ నుంచి తెలుసుకునే విషయాలు మనకి తెలియజేస్తే ఈ సంస్కృతి వచ్చింది, ఈ ధర్మం వచ్చింది. కాబట్టి ఇది ఎప్పుడు ప్రారంభమైంది? దీనికి ఒక మొదలు లేదు. ఎప్పుడు ముగిస్తుంది? దీనికి ఒక అంతం లేదు. ఇది అతి సనాతనము, చిర పురాతనము, నిత్యనూతనం. కాబట్టి ఇటువంటి ధర్మంలో పుట్టిన మనము ఈ ధర్మానికి కేంద్రమైన ఈ భూమి పుణ్యభూమి కాకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మీకు అనిపిస్తుందా ఈ భూమిలో పుట్టిన నా అదృష్టమా దురదృష్టమా? ఈ భూమిలో పుట్టినందుకు గర్విస్తున్నారా లేదా? ఈ భూమిలో హిందువుగా పుట్టినందుకు 64 కోట్ల జన్మలు దాటుకుని ఒక మానవ జన్మ ఎత్తి, ఆ మానవ జన్మ ఈ భారతదేశంలో ఎత్తి, ఈ భారతదేశంలో ఆ మానవ జన్మ అతి పవిత్రమైన సనాతన ధర్మంలో జన్మ పొంది ఈవేళ ఆ ధర్మం కోసం నిలబడే అవకాశం భగవంతుడు మీకు ఇవ్వడము అన్నది మీరు ఒక పవిత్రమైనటువంటి గౌరవంగా, పవిత్రమైనటువంటి కార్యంగా, పుణ్యంగా భావిస్తున్నారా లేదా? ఇటువంటి పుణ్యభూమిలో పుట్టిన మనందరము కూడా ధన్యులము. మన ధన్యత వైపు నడిపించే మన భర్తమాత మనందరికీ దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ